In Kurukshetra, I think I'm not sure, maybe some 7-8 years before I might have come here. We were on the way to go. English Kannada na Telugu? Kannada. Kannada ಎಷ್ಟೇನಾ ಅಷ್ಟೇನಾ ತೆಲುಗು English. You and me are there. Okay. Prabhu, come. Tamil, huh? Okay. So, Hindi. Oh. Okay. Good. So, I think 8 to 10 years before we were on the way. Sorry. 8-10 ఏళ్ల కింద ఇట్లే ఏదో ట్రిప్కి పోతాం అంతా కేఆర్పురం వాళ్ళని తీసుకొని. అప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రసాదం చేసాం. ఆ రోజు లోపలికి వచ్చాము ఈ గుడి చూడడానికి. సో ఇప్పుడు ఎలాగో ఆన్ ద వే వెళ్తున్నాం కాబట్టి అందరూ చూడొచ్చు అనేసి తీసుకొచ్చింది. అప్పుడు ఇంకా మెయింటెనెన్స్ బాగుంది. అప్పుడు టికెట్ కూడా లేదు. సో ఇక్కడ వీళ్ళు భగవద్గీత శ్లోకాలన్నీ ఏం చేశారంటే వచ్చి పెట్టినారు అన్నమాట. సో గీత విశ్వరూప మీకు గుర్తుందా? ఏ చాప్టర్లో మనము విశ్వరూపము తర్వాత పృథక్ గీత సార్ ఎంతమంది అటెండ్ అయ్యారు? కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఎవరెవరు ఏమేమి పూజిస్తారని చెప్పాం. పృథక్ గుర్తులేవా? సర్లేండి అవెందుకు. ఏకత్వేన పృథక్వేన విశ్వతో ముఖై. సో కొంతమంది విశ్వరూపాన్ని పూజించే వాళ్ళు ఉంటారు, కొంతమంది నేనే భగవంతు అని చెప్పేవాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది అందరూ సమానమే, అంత దేవతలు సమానం అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళు దీనివల్లనే కన్ఫ్యూజ్ అవుతాం మనం. సో వీళ్ళు కూడా భగవద్గీతని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకొని భగవద్గీతకి ఒక గ్లోరిఫికేషన్ లాగా. భగవద్గీత కంపల్సరీ మంచి బుకే. మనము భగవద్గీతలో తెలుసుకోవాల్సింది. భగవద్గీత చెప్పింది ఎవరు? కృష్ణుడు. సో కృష్ణుని గురించి కూడా తెలుసుకోవాలి. కృష్ణుడు ఎవరు? ఎన్ని చేతులు ఉన్నాయి కృష్ణునికి? 2-4? నేను కృష్ణునికి అడుగుతాను, ఇక్కడ విశ్వరూపానికి కాదు. రోజు జపం చేస్తాము. కృష్ణునికి ఎన్ని చేతులు అంటే గబ్బకని కాన్ఫిడెంట్గా ఉండని చెప్పాలా. ఓకేనా? సో విశ్వరూప దర్శనంలో 11వ అధ్యాయంలో భగవంతుడు కృష్ణుడు ఆగుంటాడు ఫస్ట్. తర్వాత ఏం చూపిస్తారో? విశ్వరూపాన్ని చూపిస్తారు. తర్వాత ఏం చూపిస్తారో? నారాయణ రూపాన్ని చూపిస్తారు. తర్వాత ఏం చూపిస్తారో? మళ్ళీ కృష్ణ అవుతారు. అంటే ఎవరు దేవాది దేవుడు ఇప్పుడు? కృష్ణుడా, విష్ణువా, నారాయణ, విశ్వరూపమా? కృష్ణ. సో కాబట్టి కృష్ణుడే అన్నీ అలా తిరుగుకుంటూ వచ్చి మళ్ళీ కృష్ణుడు అయిపోతాడు. కాబట్టి కంప్లీట్నెస్ ఎవరిలో ఉందంటే కృష్ణులో ఉంది. సో అందువల్ల ఎప్పుడు కూడా మనం శాస్త్రాన్ని చదివేటప్పుడు అదేమో అంటారు కదా, బాతు గుడ్లు పెడుతుంది, నాకు వెనక భాగమే కావాలా ముందర భాగం వద్దు అనేలాగా ఎప్పుడు ఉండకూడదు. కంప్లీట్ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే కంప్లీట్ శాస్త్రాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడే కనెక్షన్ కరెక్ట్గా ఉంటుంది. అందుకనే సో కృష్ణుడు దేవాది దేవుడు, కృష్ణుని మనం పూజిస్తాం. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తారు. సో రాధారాణి మనకు చెప్తా ఉందంటే ఏమని? కృష్ణుని పూజించమని. అందుకు మనం పూజిస్తామంట. గురు తత్వ ప్రకారంగా వెళ్తే రాధారాణి ద్వారా మనం వెళ్తాం కాబట్టి రాధారాణి ఏమైతే చెప్తారో అది మాత్రమే మనము అలాగే భగవంతునికి సేవ చేస్తాం. సో తిరుమలలో కూడా అంతే. భగవంత బాలాజీకి అనంతల్ వారు సేవ చేసేవాళ్ళు అంట. ఎలా సేవ చేసేవాళ్ళు? వాళ్ళు గురువు ఎలా చెప్పారు, రామానుజాచార్య ఎలా చెప్పారో అలాగే చేసేవాళ్ళు. దాంట్లో అప్పుడప్పుడు అడ్డుపడితే భగవంతుని కూడా వార్నింగ్ ఇచ్చాడంటే ఎవరు? అనంతల్ వారు. అంటే ఎప్పుడు కూడా మనము గురు భక్తితో ఉన్నప్పుడు ఆ గురువు కరెక్ట్ గురు పరంపరలో ఉంటే కనుక మనము గురు సపోర్ట్ తీసుకొని భగవంతుని కూడా ఎదిరించేంత శక్తి వస్తుందంట. అట్లా అని చెప్పి మనం ఎదిరించాలని కాదు. అక్కడ ఏమవుతుంది? కాంట్రడిక్షన్ ఎవరికి వచ్చింది? గురువు చెప్పిన దానికి భగవంతుని చెప్పిన దానికి వచ్చింది. కాబట్టి ఎవరిపై వెళ్తాం. అలాగే ప్రభుపాద కూడా అంతే చెప్తారు.
నేను రాసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, నేను రాసిన పుస్తకాలు మీరు ఏవేవో అన్నీ చదువుతారు కదా పుస్తకాలు, దానికి దీనికి డిఫరెన్స్ వస్తే ఏది మనం తెలుసుకోవాలి, ఏది ఫైనల్ మనకి? ఎవరి పుస్తకం ఫైనల్? ప్రభుపాద్. ఈవెన్ ఏ ఆచార్యదైనా సరే ఆ పుస్తకానికి ప్రభుపాద్ పుస్తకానికి డిఫరెన్స్ వస్తే ఏది పాటించాలి మనమా? ప్రభుపాద్. కాబట్టి నెక్స్ట్ 10,000 సంవత్సరాలు ప్రభుపాద్ బుక్స్ ఆర్ లా బుక్స్ అంటారు. అంటే ఇంకా 10,000 సంవత్సరాల వరకు కూడా ప్రభుపాద్ పుస్తకాల్లో ఏమైతే రాశారో అవే మనందరికీ లా బుక్స్. అంటే అవి జస్ట్ ఫాలో అయితే చాలు, మనం భగవద్ధామకి వెళ్తామంటారు. సో అందుకని ఇక్కడ కర్ణుడు ముఖ్యంగా అర్జునుడికి ఎవరో ప్రత్యర్థి. కర్ణుడు ముందు జన్మలో ఆయనకి సహస్ర అంటే ఏంటి, ఎన్ని కవచాలు ఉన్నాయి ఇప్పుడు కర్ణునికి? ఒక కవచం ఉంటుంది. ఆ ముందు జన్మలో 1000 కవచాలు ఉండేవండి. 1000 కవచాలు ఉంటే ఆ కవచాలను ఒక కవచాన్ని తీయాలంటే ఒక వ్యక్తిని చంపాలంటే 1000 సంవత్సరాలు తపస్సు చేయాలంట. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఇంకొక 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తే ఒక కవచం పోతుందా? ఆ పని ఎవరు చేశారు? నరనారాయణ ఋషులు. వాళ్ళిద్దరూ ఒకరు యుద్ధం చేస్తుంటే ఇంకొకరు తపస్సు చేస్తారంట. మళ్ళీ వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తుంటే వీళ్ళు వెళ్ళి తపస్సు చేస్తారంట. సో అలాగా 999 కవచాలను తీసేసి అప్పుడు భయం వేసిందంట. ఎవరికే? కర్ణుడికి. ఇంక చంపేస్తారు వీళ్ళు అని చెప్పి పరిగెత్తిపోయి ఆడుదూరాడంట. అదే టైంకే మన తల్లి ఎవరు? కుంతి మహారాణి దుర్వాసముని ఇచ్చిన మంత్రం పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దామని చెప్పి బాల్కనీలోకి వచ్చి ఇలా సూర్యుని చూసి ఏం చేసింది? మంత్రం చెప్పేసింది. సో ఈ కర్ణుడు దూరేశాడు ఎవరి దగ్గరికి? సూర్యుని దగ్గరికి. సూర్యుని తీసుకొని వచ్చేసి ఇచ్చేసాడు. అప్పుడు ఎంత ఉంది కుంతీదేవి? వీళ్ళలో ఎవరో ఒకలా ఇంకొంచెం పెద్దగాను, 8 లేదా 10 సంవత్సరాల వయసు. అప్పుడు ఏం చేస్తుంది? తీసుకెళ్ళి నీళ్ళలో వదిలేస్తుంది. సో అలాగా ఈ కురుక్షేత్ర యుద్ధానికి రావడం కావచ్చు, లేదా అర్జున యుద్ధం జరగడం కావచ్చు జరుగుతుంది. ఇప్పుడు చూడండి, చాలామంది కర్ణుడికి సింపతి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకనే కలియుగంలో కూడా అంతే. మీరు ధర్మంగా ఉన్నప్పుడు మీకు సింపతి ఎవరు ఇవ్వరు. మనకి సింపతితో పనిలే. ఇప్పుడు కూడా మీరు కృష్ణ కాన్షియస్నెస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవనో సింపతి కోసం మనం పని చేయట్లే, ప్రాక్టీస్ చేయట్లే. దేనికి చేస్తున్నాం మనము? భగవంతుని తృప్తి కోసం చేస్తున్నాం. అర్జునుడు కూడా అంతే. అర్జునుడు కృష్ణుని అడిగిండొచ్చు ఏమని, నాకంటే ఎక్కువగా కర్ణుడి గురించి పొగుడుతున్నారు అందరూ అని అడిగిండొచ్చు. ఆయన అట్లా అడగలే. కృష్ణ నువ్వు ఎటువైపు బాణం వేయమంటే నేను అటువైపు బాణం వేస్తాను, అది నా డ్యూటీ. నువ్వు హ్యాపీగా ఉంటావా నేను ఏదైనా పని చేయడం వల్ల? నేను ఆ పని చేస్తాను. సో ఎక్కడ కూడా అర్జునుడు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించలే. కర్ణుడు ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఎవరెవరు? కర్ణ, వికర్ణ, కుంభకర్ణ. వీళ్ళు ముగ్గురు. వీళ్ళకి అన్నీ తెలుసు అంట. ఏమని? ధర్మమేమి అధర్మమేమి. కానీ ఏం చేస్తారు వాళ్ళు? అధర్మమే చేస్తారు. కాబట్టి కర్ణుడు కూడా అంతే. కర్ణుడికి అన్నీ తెలుసు. ద్రౌపదికి చీర లాగారని తెలుసు, వాళ్ళ రాజ్యం తీసుకున్నారని తెలుసు, అన్నీ తెలుసు. వికర్ణుడికి కూడా తెలుసు. వాడు యాక్చువల్గా ద్రౌపది ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆపుతాడు, కానీ యుద్ధం మాత్రం దుర్యోధన వైపు చేస్తాడు. భీముడు అంటాడు, అరే నువ్వు 100 మందిని చంపేయగలను కానీ నిన్ను నొగ్గిని చంపడం నాకు కొంచెం బాధ వేస్తుంది, నువ్వు పక్కకు రా అంటే, లేదు నేను యుద్ధం చేయడానికి వచ్చాను, మా అన్న అప్పుడు అది ధర్మము, ఇప్పుడు ఇది నా ధర్మము. సో అందుకని వికర్ణుని కూడా చంపేస్తాడు. కుంభకర్ణుడు కూడా అంతే. అన్నీ తెలుసు కుంభకర్ణునికి. ఏమే? రావణాసుడు తప్పని తెలుసు, విభీషణుడు కరెక్ట్ అని తెలుసు, రాముడు కరెక్ట్ అని తెలుసు, సీతమ్మని ఇలా తీసుకురాకూడదని తెలుసు, కానీ అన్నీ చెప్తాడు. ఎవరికి? రావణాసుడిని. కానీ రావణాసుడి వైపు యుద్ధం చేస్తాడు. ఏం ఉపయోగం? ఇలాంటి వాళ్ళు చాలామందిని చూస్తాం మనం. నీతులు చెప్పడానికి భలే ఉంటారు జనాలు. నీతులు చెప్పడానికి చాలా బాగుంటారు. ఇట్లా చేయాలా, ఇట్లా చేయకూడదు, ఇదే చేయాలని. మరి నువ్వు పాటిస్తున్నావు అంటే, ఇప్పుడు నేను చెప్పాను అనుకో, మీరంతా నీళ్ళు బాగా తాగాలని, ఎలా ఉంటుంది కదా? నేను తాగితే కదా, నేను తాగి నీట్గా రోజుకు 4 లీటర్లు, అప్పుడు మీకు చెప్తే మీరు నీళ్ళు తాగండి అంటే బాగుంటుంది. చెప్పడానికి ఒకటి చెప్పి అట్లా ఎప్పుడు కూడా మనము మన ఈ పాటించని ఫిలాసఫీ దేనికి పనిచేయదు. ఎవరిని కూడా మనం మార్చలేము. ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు మనం పాటిస్తున్నప్పుడే మనల్ని చూసి ఎంతోమంది భక్తులు అవుతారు.
సో కృష్ణ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు కూడా మీరు ఎంత సిన్సియర్గా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తారో అదే ప్రచారం చేస్తుంది తప్పించి మీరు ఎంత అనర్గళంగా క్లాస్ ఇస్తారు కాదు. కాబట్టి ఎవరో మిమ్మల్ని చూస్తున్నారనో ఎవరి కోసమో అని కాకుండా జపం చేయడం. మనం జపం చేసేటప్పుడు భగవంతుడు మన పట్ల తృప్తి చెందుతున్నాడా లేదా అనే ఒకే ఒక భావనతో కనుక మీరు ఎప్పుడైతే జపం చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మనకి భగవంతుని ఆశీర్వాదం చిక్కుతుంది.